సో సునీత విలియమ్స్ కమింగ్ సూన్. తొందరలోనే ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, విచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చకు దారితీసిన వీరి నిరీక్షణకు బ్రేక్ పడింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలలుగా గడుపుతోన్న వీరిద్దరూ పైకి ఏం చెబుతున్నా తిరిగి రావడం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఓ సంఘటన నిరూపించింది. ఫాల్కన్ 9 డాకింగ్ సక్సెస్ పై క్రూ 10 మెంబర్స్ లోపలికి రాగానే సునీత విలియమ్స్ చేసిన డాన్సే ఇందుకు నిదర్శనం. ఎలాగైతేనే ఈ ఇద్దరు తిరిగి రాబోతున్నారు. తొమ్మిది నెలల నిరీక్షణకి ఇక బ్రేక్. సంబరంతో డాన్సులు చేసిన సునీత విలియమ్స్, పరస్పర ఆలింగనాలతో రోదసిలో సంబరం. ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ తొందరలోనే భూమికి రాబోతున్నారు. మార్చి 20 నాటికల్లా భూమిపై తిరిగి అడుగు పెట్టేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ INS తో విజయవంతంగా అనుసంధానమైంది. మార్చి 16 ఉదయం 9 గంటల 37 నిమిషాలకు ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా ప్రకటించింది. Less than 3 meters away. Initial contact of Dragon to the International Space Station. And there you heard Dragon has successfully docked to the International Space Station. We have contact and soft capture confirmed. క్రూ డ్రాగన్ వ్యోమనౌక మార్చి 15 తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. ఖచ్చితంగా 19 గంటల్లోనే రోదసిలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరడమే కాకుండా డాకింగ్ కూడా పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ డాకింగ్ కి ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠ కలిగించింది. ఎందుకంటే అది గనుక జరగకపోతే మిషన్ ఫెయిల్ అయ్యేది. అయితే ఫాల్కన్ 9 స్పేస్ స్టేషన్ తో విజయవంతంగా అనుసంధానం కాగానే సైంటిస్టులు రిలాక్స్ అయిపోయారు. Less than 3 meters away. Initial contact of Dragon to the International Space Station. And there you heard Dragon has successfully docked to the International Space Station. We have contact and soft capture confirmed. ఇక ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ పూర్తయిన తరువాత స్పేస్ స్టేషన్లోకి క్రూ మెంబర్లు వెళ్లగానే వారి కోసం ఎదురు చూస్తున్న సునీత, విల్మోర్ వారికి వెల్కమ్ చెప్పేశారు. ఆ విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. క్రూ టీంలో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. వీళ్లు సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్లను రిప్లేస్ చేస్తారు. గతేడాది జూన్లో సునీత విలియమ్స్, బ్యారీ బచ్ విల్మోర్ను ISS కు పంపించింది నాసా. నిజానికది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే. ISS లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడలేదు. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. తిరిగి 2024 జూన్ 13న కూడా బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి. అప్పటికే అది ISS తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్తో పాటు 28 థ్రస్టర్లలో 5 పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా ISS లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావడానికి నాసా ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామంటూ అప్పట్లోనే నాసా వెల్లడించింది. అదిగో అప్పట్నుంచి వాయిదాలు పడుతూ ఇప్పుడు అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి విజయవంతంగా చేరడంతో సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీకి
కౌంట్డౌన్ ప్రారంభమైంది. నాసా ప్రకారం క్రూ9 బృందం స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా మార్చి 19 కంటే ముందుగా భూమికి తిరిగి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. క్రూ10 ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల పాటు ISSలోనే గడపనున్నారు. అక్కడే మెటీరియల్ ఫ్లమబిలిటీ టెస్టులను నిర్వహిస్తారు. లూనార్ నావిగేషన్ సొల్యూషన్ పై బ్యాకప్ హార్డ్వేర్ను సిద్ధం చేస్తారు. అలాగే హ్యామ్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులతో ఎంగేజ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పుడు వెళ్లిన వారు కూడా 9 నెలలు అక్కడ ఉంటారని నాసా ప్రకటించడం గమనార్హం. ఇది గతంలో చెప్పిన విధానానికి విరుద్ధం. అంటే వెళ్లిన వారంలోపే తిరిగి రావడమనేది క్లిష్టమైన ప్రక్రియగా నాసా భావించిందా, లేక తమ తప్పుని కవర్ చేసుకోవడానికి ఇలా క్రూ10 మెంబర్ల విషయంలో 9 నెలల గడువు పెట్టిందా అనేది తెలియదు. అంటే పార్ట్ ఏ ఆఫ్ రెస్క్యూ మిషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక ఒక 2-3 డేస్ హ్యాండ్ షేక్ అంటారు, హ్యాండ్ ఆఫ్ అంటారు. అంటే ఏంటంటే మీరు ఒకసారి వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత 4 కొత్త ఆస్ట్రోనాట్స్ అక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం కంట్రోల్ చేస్తున్నారో, తిరిగి రావాల్సిన 4 ఆస్ట్రోనాట్స్ రెస్పాన్సిబిలిటీస్ని కొత్తగా వెళ్ళిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కాబట్టి బహుశా ఒక 2 డేస్ 17th 18th కూడా జరగవచ్చు. 18th సమ్ టైమ్ క్రూ9 డ్రాగన్ క్రూ9 ఆ మిషన్లో, అంటే ఇంతకు ముందు ఏదైతే డ్రాగన్ అక్కడికి వెళ్ళి ఉందో ఆ మిషన్తో భాగంగా వాళ్ళు తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం వీళ్ళు ఫ్లోరిడాకి దగ్గరలో ఉన్న సీలో మార్చి 19 బుధవారం నాడు US లెక్క ప్రకారం ఆ రోజున ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ మధ్యలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అనుభవించినటువంటి అనుభూతులపై కూడా పెద్ద చర్చే నడిచింది. రాజకీయపరమైన కారణాలతోనే వీరి తిరిగి రాక వాయిదా పడిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మస్క్ ఇద్దరూ ఆరోపించగా, కుటుంబాలకు దూరంగా గడిపిన క్షణాలను సునీత విలియమ్స్ ఇంటర్నెట్ ద్వారా వివిధ సందర్భాల్లో పంచుకున్నారు. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆమె సృష్టించిన రికార్డు సంగతి పక్కన పెడితే తన కుటుంబాన్ని చాలా మిస్ అయ్యానంటూ చెప్పారామె. అలానే అసలు నడక ఎలా ఉంటుందో కూడా మర్చిపోయానని చెప్పడం చాలా మందిని కదిలించింది. గురుత్వాకర్షణ శక్తి రోదసిలో తక్కువ కాబట్టి గాల్లో అలా నిలిచి ఉండాల్సి రావడం, నిద్రపోవడం కూడా జస్ట్ కళ్ళు అలా మూసుకోవడం తప్పితే సహజ సిద్ధమైన జీవితానికి దూరమైనట్లు ఆమె మాటల్లో తెలిసొచ్చింది. ఇప్పుడు భూమి మీదకు తిరిగి వచ్చినా కూడా ఈ గ్రావిటీకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా అసలు సమస్య ఇక్కడే రాబోతోంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నిర్వహించిన బాధ్యతలను క్రూ10 మెంబర్లకు అప్పగించాలి. ఆ తర్వాత రిటర్న్ జర్నీకి సిద్ధం కావాలి. దానికి 2 రోజుల సమయం పడుతుంది. అలానే ఇలా రాకెట్ వెళ్ళింది కాబట్టి వెంటనే తిరుగు ప్రయాణం కూడా ఉండదు. దానికి భూ వాతావరణం కూడా అనుకూలించాలి. అది ఎందుకు ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. స్పేస్ మిషన్లలో తిరుగులేని ఫాల్కన్ 9 99% విజయాలే. భూమి మీదకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రావడం పక్కా అయిపోయింది. మరి ఈ మిషన్ అంత ఈజీగా సాగుతుందా అంటే, స్పేస్ స్టేషన్ కి క్రూ10 వెళ్లడం, అక్కడి నుంచి బయలుదేరడం, తిరిగి భూమిపైకి చేరడం కనబడటానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ ఓ లిప్తపాటు తప్పిదం కూడా మొత్తం కార్యక్రమానికే మోసం తీసుకురావచ్చు. అంతరిక్షంలో నుంచి భూకక్షలోకి ప్రవేశించే సమయంలోనే అసలైన సమస్య ఉంటుంది. ఏ మనిషి లేకుండా రాకెట్లను ప్రయోగించడం, అవి సక్సెస్ అవడం వేరు. అలానే ఫెయిల్ అయిన రాకెట్ల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అందులో ప్రాణ నష్టం ఉండదు కాబట్టి. కానీ అదే ఆస్ట్రోనాట్స్ ఉన్న రాకెట్ల విషయంలో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఫాల్కన్ స్పేస్ రాకెట్గా అద్భుతమైన విజయాల రికార్డుంది. 459 సార్లు దీన్ని ప్రయోగించగా 456 సార్లు విజయవంతంగా తన లక్ష్యం చేరుకుంది. కాని ఇప్పుడు ఈ రాకెట్ మనుషులను కక్షలో ప్రవేశపెట్టడమే కాకుండా కిందకు కూడా తీసుకురావాలి. అందుకే ఈ టెన్షన్ అంతా. 99.93% కాదు, 100 పాళ్లు విజయం సాధించాల్సిన పరిస్థితి ఇది.
ఈ విజయం ఇతర దేశాలకు, ప్రత్యేకించి భారతదేశానికి కూడా అవసరం. తొందరలోనే మన దేశం కూడా స్పేస్ స్టేషన్ నిర్మించబోతోంది. ఈ క్రమంలోనే ఇస్రో రాకెట్ డాకింగ్ పూర్తి చేసింది. ఈ టెక్నాలజీ సాధించిన 4వ దేశంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు భారత సంతతికే చెందిన సునీతా విలియమ్స్ ని తీసుకురానున్న ఫాల్కన్ 9 విజయం మన ఇస్రోకు కూడా స్ఫూర్తినివ్వనుంది. మానవులను రోదసి కక్షలో ప్రవేశపెట్టిన రాకెట్గా ఫాల్కన్ 9కి రికార్డ్ ఉంది. అలానే సునీతా విలియమ్స్ 2006 డిసెంబర్ 9న తొలిసారిగా అంతరిక్షంలో గడిపారు. అప్పట్లో 195 రోజులు స్పేస్లో గడిపారు. ఇప్పుడు ఫాల్కన్ 9 బయలుదేరడానికి ముందు అక్కడి బాధ్యతలను కొత్త టీంకి అప్పజెప్పడానికి 2 రోజులు పడుతుంది. అలానే భూమి మీదకు ప్రయాణించడానికి అనువైన పరిస్థితి ఉందా లేదా కూడా గమనిస్తారు. అంతరిక్ష వాతావరణం అనుకూలించకపోతే వాయిదా వేస్తారు. వాతావరణం అనుకూలించకుండా భూకక్షలోకి ప్రవేశించాలని చూస్తే రాకెట్లు దగ్ధమవుతాయని కూడా చెబుతారు. అందుకే వాతావరణం సరిగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ జర్నీ తలపెట్టరు. 19వ తారీఖున బుధవారం సమ్ టైం వాళ్ళు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా సమ్ టైం అని అంటున్నారంటే, ఒకటి పైన అన్డాకింగ్ ఈజ్ కండిషనల్ టు భూమి మీద ఉన్నటువంటి వాతావరణం. భూమి మీద వాతావరణం లేదంటే థండర్ స్టార్మ్స్, లేదంటే రెయిన్స్, విజిబిలిటీ, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఈ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఈ ఈ ఈ మనకున్నటువంటి వాతావరణంలో ఎక్కడ ఎంటర్ అయ్యి ఎప్పుడు ఎక్కడ దిగాలి అనేది కొద్దిగా క్యాలిక్యులేటెడ్గా ఇక్కడున్న పరిస్థితులను బట్టి చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా పలానా ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి అని చెప్పరు ఇప్పుడే. బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సిద్ధమవుతున్నట్లుగా బెల్ కొట్టగా సునీతా విలియమ్స్ కాస్మోనాట్ అలెక్సీ వోవిచినిన్ కి బాధ్యతలు అప్పజెబుతున్నట్లుగా కమాండ్ పాస్ చేశారు. ఇక భూమిపై ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా వచ్చిన తరువాత వారు ఎదుర్కొనే సమస్యలు కూడా చూడాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తికి భిన్నమైన వాతావరణంలో ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కాళ్ళు చేతులు స్పేస్లో తగ్గిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. మెడ, వెన్నుపాము భాగాలు అసలు ఉండి లేనట్లు తయారవుతాయి. 2 వారాలు అక్కడ గడిపితేనే ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటిది 9 నెలలు ఉన్నారు కాబట్టి ఈ శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయని, అందుకే భూమిపైకి వచ్చిన తరువాత శరీర భాగాలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. వీటిని నివారించేందుకే స్పేస్ స్టేషన్లో కూడా 2.5 గంటల వ్యాయామం చేయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా భూ వాతావరణంలోకి వచ్చేసరికి వీరి ఎముకలు పెళుసుబారిపోయి విరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే భూమిపైకి రాగానే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, స్పేస్ స్టేషన్లో ఉన్న సమయంలో వీరి ఎత్తు కూడా పెరిగి ఉంటారని, వెన్నుపాము సాగినట్లుగా ఉంటుందని, భూమి మీదకొచ్చిన తరువాత డెస్క్లు జారిపోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు. ఎనీవే, ఏదెలా ఉన్నా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాకకి అంతా సిద్ధమైంది. కమింగ్ సూన్ అంటూ కౌంట్ డౌన్ ప్రారంభమైంది.